నేను డాక్టర్ రామ్మోహన్ అండి, న్యూరో సర్జన్, సన్రే హాస్పిటల్, అనంతపూర్ ఉంది. అన్ని బ్లీడింగ్స్కి ఆపరేషన్ అవసరం లేదు. బ్లీడింగ్ ఎక్కువ శాతం 30-40% ఎక్కువగా ఉండి ఒకవైపు మెదడులో ఒత్తిడి ఉన్నప్పుడు మాత్రము మిగతా క్లినికల్ కండిషన్ పేషెంట్ ఎలా ఉన్నాడు అనే దాన్ని బట్టి ఆపరేషన్ అవసరమైతే చేస్తాం. ఇది ఏంటంటే వెరీ డివాస్టేటింగ్ కండిషన్స్. ఇవి చాలా టైం తీసుకుంటాయి. అందుకే మనం అది రాకుండానే కాపాడుకోవడానికి మనం బీపీ మందులు రెగ్యులర్గా వాడుకొని వాకింగ్ చేసుకోవటం, తర్వాత రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ 40 ఇయర్స్ 50 ఇయర్స్ దాటిన వాళ్ళు రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకుంటూ ఉంటే మనం వీటిని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒకసారి వచ్చిన తర్వాత మనిషి అర్నింగ్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ అనుకోండి, ఆ వీక్నెస్ వచ్చేసి బెడ్ రిడన్ అయిపోయినప్పుడు బాగా ఎకానమీ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది, ఫ్యామిలీ మీద. సో కాబట్టి మనం ఏదైనా కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనం బీపీ రెగ్యులర్గా మందులు ఒకవేళ ఉంటే, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే బీపీ రెగ్యులర్గా తరచూ చెక్ చేసుకోవటము, బీపీ మందులు వాడుకోవటం. కొంతమంది ఏంటంటే బీపీ మందులు అయిపోయినాయండి 2-3 రోజులు వాడలేదంటారు. అలా వాడకుండా ఉండే సందర్భాల్లోనే ఇలాంటి బీపీ వచ్చే అవకాశం ఉంది. హెల్త్ జాగ్రత్తగా కాపాడుకొని వాకింగ్ అవి చేసుకొని బీపీ తగ్గించుకుంటూ ఉంటే దీన్ని ప్రివెంట్ చేయొచ్చు.